యెస్. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. నా వాయిస్ కొంచెం చేంజ్ అయింది. ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి. ఈరోజు మీకోసం గార్లిక్ ఎగ్ రైస్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇది వేడి వేడిగా తిన్నారంటే చాలా బాగుంటుంది. చిన్న పిల్లలైతే ఇంకా చాలా ఇష్టంగా తింటారు. సో, ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దామా? కోసం ఒక గ్లాస్ బియ్యాన్ని ఈ విధంగా పొడి పొడిగా అన్నంగా చేసుకొని ఒక పెద్ద డిష్‌లో ఆరబెట్టి పక్కన పెట్టుకోండి. పూర్తిగా చల్లారాలన్నమాట. ఇప్పుడు ఎర్రగడ్డ, తెల్లగడ్డ అలాగే మనకు నచ్చిన వెజిటబుల్స్ వచ్చేసి అలాగే కొత్తిమీర కూడా తీసి ఒక ప్లేట్‌లో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్‌లో 3 కోడిగుడ్లు వేసి అందులో రుచికి సరిపడా లైట్‌గా మిరియాల పొడి, అలాగే లైట్‌గా సాల్ట్ వేసి మొత్తాన్ని బాగా బీట్ చేయండి. అలా బాగా బీట్ చేసిన తర్వాత ఒక బాండలు తీసుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకొని మనం బీట్ చేసుకున్నటువంటి ఎగ్ మిశ్రమం అందులో పోసి ఒక 2 మినిట్స్ అలాగే వదిలేసేయండి. ఆ తర్వాత చిన్నగా ఇలా గరిటెతో మిక్స్ చేసి ఎగ్ పొరటు అయ్యేలాగా చేయండి. ఇదంతా కూడా సిమ్‌లో చేశారంటే బాగా వస్తుందన్నమాట. చూసారు కదా! ఇలా ఎగ్ పొరటు అయిపోయిన తర్వాత దాన్ని ఒక ప్లేట్‌లో తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బాండలిలో ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఫస్ట్ ఈ తెల్లగడ్డలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా! అది వేసి వేయించండి. ఆ తర్వాత మనం కట్ చేసుకున్న వెజిటబుల్స్ అలాగే ఎర్రగడ్డ కూడా వేసి, రుచికి సరిపడా సాల్ట్ ఇది ఓన్లీ జస్ట్ వెజ్జెస్‌కి పట్టడానికి సాల్ట్ వేసి హై ఫ్లేమ్‌లో బాగా మిక్స్ చేయండి. సో, వెజిటబుల్స్ అవన్నీ కూడా బాగా ఫ్రై అవుతాయన్నమాట. వెజిటబుల్స్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆరబెట్టుకున్నాం కదండీ! ఆ రైస్‌నంతా వేసి దానిపైన మనం చేసినటువంటి కోడిగుడ్డు పొరటు ఉంది కదా! అది వేసి ఇప్పుడు రైస్‌కి పట్టడానికి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ అలాగే హాఫ్ స్పూన్ మిరియాల పొడి కూడా వేసి ఒకసారి మిక్స్ చేయండి. ఇప్పుడు అందులో నెయ్యి కూడా ఒక స్పూన్ వేసుకోండి. ఒక స్పూన్ నెయ్యి వేసి ఇవంతా కూడా హై ఫ్లేమ్‌లో పెట్టి బాగా మిక్స్ చేయండి. సో, అన్నం మెతుకు మొత్తం వేడైన తర్వాత లాస్ట్‌లో ఫైనల్‌గా కొత్తిమీరతో గార్నిష్ చేసేసి తీసి వేడి వేడిగా సర్వ్ చేసుకొని తిన్నారంటే టేస్టీ టేస్టీ గార్లిక్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే రెసిపీలంతా కామెంట్ చేయండి.